హెచ్ఎంటీవీ ఆర్గానిక్ మేళాలో ఎన్నో రకాల ఆర్గానిక్ ఉత్పత్తులు వస్తున్నటువంటి సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 200కు పైగా స్టాల్స్లో రకరకాల ఉత్పత్తులు అయితే వచ్చినటువంటి సందర్శకులు కన్నువిందు చేస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. అన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఒక స్టాల్ దగ్గర ఉన్నాము, జై కిసాన్ స్టాల్. సో వీళ్ళ దగ్గర ఏమేమి ఉత్పత్తులు ఉన్నాయి, వీటి ప్రత్యేకత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ ఉత్పత్తులు ఏంటి, వాటి ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు మా దగ్గర నాటు కూరగాయ విత్తనాలు అన్నీ ఉంటాయండి, ఆకుకూర విత్తనాలు ఉంటాయి. అట్లాగే ఇది ఇంటి దగ్గర పండించుకునే దానికి ఇళ్లలో కూడా వాళ్ళ టెర్రస్ గార్డెన్ కానీ పెరటి తోటలు పండించుకునే వారికి నాటు విత్తనాలు అనేది సప్లై చేస్తామండి. ఎక్కడ స్టాల్స్ ఉంటే అక్కడ మేము వెళ్తూ ఉంటాం. మాకు కూడా వాళ్ళకి స్టాల్స్ అది కూడా ఇస్తుంటాం, ప్రిపేర్ చేస్తుంటారు. బాగానే ఉంటుంది. హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా వెళ్తుంటాం. సో రెస్పాన్స్ ఎలా ఉంది కస్టమర్లను? కస్టమర్స్ కూడా కొంచెం వీటి మీద దృష్టి పెడుతున్నారండి. వీటిని ఇంటి దగ్గర వారికి ఉన్నటువంటి ప్లేస్లో ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్ను వినియోగించుకోవడానికి వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒకరిని చూసి ఒకరు, అంటే వారి ఆరోగ్య రీత్యా వారికి ఆసక్తి అనేది ఉంటుంది. విత్తనాలతో పాటు ఇవి కారం పొడులు, పసుపు పొడి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇవి కూడా రైతులేనండి. వీళ్ళు కూడా అంటే ఇవి మందు లేకుండా సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి కారపొళ్ళు కానీ అన్నీ ఉంటాయి. అవి కూడా మామూలుగా రైతుల దగ్గర నుంచే డైరెక్ట్గా మనమే బ్రైట్ ప్రోడక్ట్ చేసుకొని అమ్ముకుంటుంటారు. దానివల్ల ఏంటంటే కొంత బ్రైట్ ప్రోడక్ట్ అనేది మనకు కొంత లాభదాయకంగా ఉంటుంది డైరెక్ట్గా అమ్మేదానికంటే కూడా. ఇక్కడ ఎలా అనిపిస్తుంది ఈ మేళాలో మీ స్టాల్ ఏర్పాటు చేయడం, ఇతర ఉత్పత్తిదారులతో కూడా కలిసిపోవడం ఎలా ఉంది? అంటే అంత బాగానే ఏర్పాట్లన్నీ బాగానే చేశారు మేడం. వ్యాపారం అనేది కొంచెం వస్తూనే ఉంటుంది. అంటే రోజు కూడా కొంత ఇంప్రూవ్ అనేది కనిపిస్తుంది. చూడొచ్చు, టెర్రస్ గార్డెన్ కోసం కావచ్చు, పొలంలో వేసుకోవడానికి కావచ్చు, రకరకాల కూరగాయలు, ఆకుకూరలకు సంబంధించినటువంటి విత్తనాలన్నీ కూడా ఈ స్టాల్లో కొలువుదీరాయి అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఆర్గానిక్ పసుపు పొడి, కారం పొడి, ఇదే విధంగా పప్పులు, అన్ని రకాల ఉత్పత్తులు అయితే ఇక్కడ ఉన్నాయి. సో మసాలాకు సంబంధించినటువంటి కారాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని డైరెక్ట్గా అన్నంలో వేసుకొని కూడా తినే విధంగా అయితే వీటిని తయారు చేశారు. సో రసాయన ఉత్పత్తులు, రసాయన ఆహార పదార్థాల కంటే ఇటువంటి ఆహార ఉత్పత్తులను వాడడం వల్ల ఇటు సేంద్రియ రైతులకు చేయూత అందించడంతో పాటు నాణ్యమైన ఉత్పత్తులను వాడడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీడియో జర్నలిస్టు వీరబాబుతో రజిత, హెచ్ఎంటీవీ, హైదరాబాద్.